బాబాయ్ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీ హిల్స్ లో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అది మేము కరెక్ట్ చెప్పలేమమ్మా. అది చెప్పలేము, ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకుంటారు. అది మేము ఎట్లా చెప్పగలం? మాదేందో అడుగు మేము చెబుతాం. అంటే మీరు మాగంటి సునీత గారు నిలబడ్డారు, గోపీనాథ్ వాళ్ళ భార్య నవీన్ యాదవ్ ఉన్నాడు, లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నేను ఆ మేడమే గెలిచిద్ది అనుకుంటాను. ఎవరు? సునీత గారు. ఎందుకన్నా గత 10 సంవత్సరాల జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాలేదంట, నిజమేనా? జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాలేదని నేను అంటలా. మా ఏరియాలో మా ఇళ్ళ కాడ నాది ఆరోగ్య నగరం ఏ పని చేయలేదు. 25 ఏళ్ళ నుంచి నేను వచ్చి 32 సంవత్సరాల ఏళ్ళకి ఒక్క పని చేయలేదు. బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, ఎవరు చేయలే. ఆ విజయరామారావు ఉండగా తెలుగుదేశం ప్రభుత్వంలో విజయరామారావు చేశాడు. అది అంటే మరి ఇప్పుడు మాగంటి సునీత గారికి ఓటు ఎందుకు వేస్తారు? నాకు బీఆర్ఎస్ ఆ సునీత గారి గురించి నేను ఓటేట్లా. నాకు కేసీఆర్ హెల్ప్ చేశాడు. కేసీఆర్ ఏం హెల్ప్ చేసిండు? కేసీఆర్ నాకు నీళ్ళ బిల్లు 7,000 ఎత్తేసాడు, కరెంట్ బిల్లు 7,000 ఎత్తేసాడు. తప్ప అనుకుంటే అప్పుడు పోయిన 6-7 ఏళ్ళ కిందట ఇంటికి 10,000 ఇచ్చాడు. ఇచ్చిండు, నేను తీసుకున్నా. తీసుకుని ఆ డబ్బులు పెట్టి ఈ ఫోన్ కూడా కొనుక్కున్నాను. ఈ ఫోనే 8,000 పెట్టి కొనుక్కున్నా, 8,000 దాచుకున్నా. ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఓటు నేను ఆయనకే వేస్తా. ఈ సునీత గారి గురించి కాదు, ఇంకోటి గురించి కాదు, ఇంకోటి గురించి కాదు. నేను ఆయన సొమ్ము తిన్నాను కాబట్టి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ, మరి అధికారంలో ఏర్పడి అన్ని పథకాలు అందరికి వస్తున్నాయా? ఇక్కడ ఎవరు మోస్తు మంది ఉన్నారు పెన్షన్ లేక మోస్తు మంది ఉన్నారు. ఎవరికి వస్తున్నారు పెన్షన్ గురించి? రాచోడు ఎవడు అడిగే నాదురేవుడు ఎవరిని అడగాలి? ఈ చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ పేర్లు చెప్పేసి మన నవీన్ యాదవ్ దగ్గరికి పోతున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు. మా దగ్గర 100 ఓట్లు ఉండే, 50 ఓట్లు ఉన్నాయని వీళ్ళు చేసేస్తున్నారు. నవీన్ యాదవ్ ని భద్రం చేస్తున్నారు. వాళ్ళు నవీన్ యాదవ్ మంచోడే. వాళ్ళ నాన్న కాడ నుంచి నాకు 32 ఏళ్ళ నుంచి తెలుసు. వాళ్ళు మంచి వాళ్ళని పేదోళ్ళు వెళ్తే మాత్రం సహాయం చేస్తారు. వాళ్ళకు ఆ బుద్ధి మాత్రం ఉందండి. ఏ పార్టీకి వెళ్తుంది జూబ్లీ హిల్స్ లో? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెండే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ పక్కలంగా వాడు ఎందుకు ఏం చేసిండే రేవంత్ రెడ్డి? రాడన్న పక్కలంగా వాడు మొగోళ్ళు మొత్తం. నువ్వు మొగోని కదా, నీకు ముసం ఉంది కదా, ఆడు మొగోళ్ళు తీసిపారేసిండు, ఆడలను మొత్తం ఎక్కించిండు. ఓడు రేవంత్ రెడ్డి గాడు, ఆడ సుల్లిగాడు ఉమ్మడిగాడు. ఏమంటావు అన్న? రేవంత్ రెడ్డి గాడు మొత్తం ఆడ సిగ్గు లేకుండా మన పరువు తీసిపారేసిండు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పక్క అంటే గత 10 సంవత్సరాల జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరగలేదు, ఈసారి కాంగ్రెస్ అవకాశం ఇయ్యారు అంటున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందా? ఏం చేయలేదు. 2 సంవత్సరాలు అవుతుంది, మనం చేసిందా? ఏం లేదు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. 6 గ్యారెంటీలు అసలేవా అన్న? ఏడొస్తున్నాయి అన్న. ఫ్రీ బస్ ఒకటి ఉంది తప్పించి ఇంకేం లేవు కదా. నవీన్ అన్న మంచోడు, క్యాండిడేట్ మంచి. నవీన్ అన్న కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న అయితే చాలా మంచోడు. ఏ రాత్రి పూట ఫోన్ చేసిన అయితే వస్తాడు. ఈ ఇద్దరి మధ్యలో ఉంటుంది అన్న పోటీ, ఎవరు గెలుస్తారు మనం చెప్పలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఏంది ఇక్కడ? బీజేపీ వాళ్ళే గెలుస్తామంటున్నారు. మా అంటే 20,000 22,000 ఓట్లు పడతాయి మా అంతే. ఎట్లా అంటే ఏమన్నా అభివృద్ధి జరిగిందా అన్న మీ గల్లీ, మీ ఏరియాలో ఎప్పుడన్నా? ఈ 10 సంవత్సరాలలో ప్లస్ ఈ కాంగ్రెస్ ఏర్పడిన 2 సంవత్సరాలలో? కాంగ్రెస్ అయితే ఏం చేయలేదు. డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఎక్కడన్నా? ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడే ట్యాంక్ శాంక్షన్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళే. అది బీఆర్ఎస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అది ఓపెనింగ్ చేసింది. అంటే మళ్ళీ కేసీఆర్ అదే చేస్తారు. మళ్ళీ కేసీఆర్ ఉండాలంట వస్తుంది అని ఎట్లా నెక్స్ట్ అట్లా కాంగ్రెస్ కాదు, నెక్స్ట్ అయిపోయింది కాంగ్రెస్ అంతే. చేస్తే పబ్లిక్ చేస్తే ఎవరైనా సరే నెక్స్ట్ టైం ఏమో చేస్తలేడు, మాటలు తప్పిస్తే చేతల్లో లేదు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి మధ్యన ఉంది పోటీ. ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు? ఏం చేయలేదు. ఫ్రీ బస్ మంచిదేనా? ఫ్రీ బస్ చాలా పిల్లలు ఇబ్బంది పడుతుర్రు కాలేజీకి వెళ్ళేటప్పుడు. ఇది ఇబ్బంది అవుతుంది అంటారు పిల్లలు. ఎక్కి వెళ్ళాలంటే చాలా పబ్లిక్ వస్తుంది. 3 టికెట్ కదా, దేడికైనా గుడికని అదని ఇదని వెళ్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు. టికెట్ ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది.
టికెట్ ఉంటేనే బెటర్. పైసలు కట్టుకొని పోతే బాధ అనిపించదాము. ఎందుకు బాధ అనిపిస్తుంది? పిల్లలు స్కూల్ పోతుంటే బాధ కదా, కాలేజీకి వెళ్ళాలి కదా. పిల్లలు ఎవరి పిల్లలైనా, మా పిల్లలైనా వేరే పిల్లలైనా ఇబ్బంది పడకుండా వెళ్ళి రావాలి కదా డబ్బులు కట్టుకొని. ఆ పాస్ ఏదో ఒకటి చేస్తే పిల్లలు కాలేజీ పిల్లల కన్నా ఉపయోగపడుతుంది కదా. మనం ఏంది ఇంట్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళం టికెట్ పెట్టుకొని రావచ్చు పోవచ్చు. అనవసరంగా పని లేకపోయినా అనవసరంగా తిరుగుతున్నారు. ఉన్నారేమో అంటారు మరి. వస్తుంది, ఒక నెల వస్తుంది, ఒక నెల పోతుంది. ఎవరికి రావట్లేదు, ఎవరికి రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిర్రంట కానీ ఇప్పుడైతే ఎవరికి లేదు. కళ్యాణ లక్ష్మి వచ్చిందట. ఇప్పుడైతే ఇది కాంగ్రెస్ వచ్చినాక ఎవరికి ఇవ్వలే. కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా? ఎవరైనా పర్వాలేదు. అంటే మీ మనసులో ఉంటది కదా, కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే బాగుంటదేమో అనుకుంటున్నాను. కేసీఆర్ ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ గెలవాలా లేకపోతే రేవంత్ రెడ్డి ఉండాలా? కేసీఆర్ గెలిస్తే బానే ఉంటది, వాళ్ళు బానే చేస్తారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాగంటి సునీత గోపినాథ్ చనిపోయింది. మీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే చనిపోయింది. వాళ్ళ భార్య నిలబడుతుంది, నవీన్ యాదవ్ నిలబడుతుంది. ఇద్దరు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు ఏమో చెప్పలేము. మాగంటి సునీత గోపినాథ్ భార్య నిలబడుతుంది, నవీన్ యాదవ్ నిలబడుతుంది. ఎక్కువ శాతం అయితే నవీన్ యాదవే వస్తారు అనిపిస్తుంది నాకైతే. ఎట్లుందమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమం అని చెప్పట్టిందా? ఏం లేదు, ఆరోగ్యం అంటే ఇప్పుడు మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు కానీ ఏం లాభం దాంట్లో? అసలు కాలు పెట్టడానికి కూడా సంది ఉండట్లేదు కదా. మా పిల్లలు పోతున్నారు, మేమైతే పోతలేం కానీ మా పాప అయితే రోజు పోతుంది కదా. ఈ రోజు బస్సు లేక గమ్మున వచ్చేసింది, టైంకి వస్తలేవు కదా. ప్రాబ్లం అవుతుంది. డబ్బులు అయితే ఎలాగో ఇచ్చుకొని ఎలాగో వెళ్ళిపోతుండే కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు కాలు పెట్టడానికి సంది లేదు, ఎక్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, టైంకి రావట్లేదు బస్సు. కేసీఆర్ పాలన మంచిగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా? కేసీఆర్ బాగుండేది తెలుసు. ఏం చేసిండమ్మా కేసీఆర్? అన్ని చేశాడు కదా, ఫ్రీగా ఇల్లు ఇచ్చారు చాలా మందికి. ఈయన ఇల్లు లేదు, ఏం లేదు. కరెంటు ఉచితం ఇస్తాను, కరెంటు ఉచితం లేదు. ఫ్రీ బస్ ఒకటే పెట్టాడు ఈయన. రాలేదు, మాకు రాలేదు. రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్తవి కాదు, పాతే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయి. సన్నబియ్యం వస్తున్నాయమ్మా? వస్తుంది. సన్నబియ్యం ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. కొన్ని ప్లాస్టిక్ కలుస్తున్నారు అని అందరు అంటున్నారు. అవి ప్లాస్టిక్ లాగానే వస్తున్నాయి కదా. సన్నబియ్యంలో ప్లాస్టిక్? అదే అంటున్నారు కదా. అయ్యో, ఇంకా సగంకి సగం నూకలు ఇస్తుండు, సగంకి బియ్యం ఇస్తుండు. అయ్యో, మరి ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు? ఆయననే గెలుస్తాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కదా, మరి ఆయననే వస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా, ఆయన కొంచెం మంచిగా వేసిండు, మంచోడు.